నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో 5 రకాల లంచ్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఇక్కడ చూపించే ఈ 5 రకాల వంటలు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేవేనండి. ఇలా మనం లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కూరతో పని లేకుండా ఇలా వీటిలో ఏదో ఒకటి చేసుకొని కమ్మగా కడుపు నిండా తినేయచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఈ 5 రకాల లంచ్ రెసిపీస్ చేసి ఆ ఈజీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కుస్కా రైస్ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా ఈ కుస్కా రైస్ని చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ కుస్కా రైస్ చేసి ఆ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. 1-2 సార్లు బాగా కడిగాక మళ్ళీ ఇందులో నీళ్లను వేసి ఒక అరగంట బియ్యం నానడానికి పక్కన పెట్టండి. అరగంట తర్వాత మిక్సీ జార్లోకి 3 పచ్చిమిరపకాయల్ని, 1/2 అంగుళం అల్లం ముక్కని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి పేస్ట్లా చెయ్యండి. ఇలా పేస్ట్ చేసి వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. మీరు కావాలంటే మొత్తం కూడా నెయ్యితోనే చేయొచ్చు. నెయ్యి వేడయ్యాక డ్రై మసాలాస్ వచ్చేసి 2 బిర్యానీ ఆకులు, 2 బిర్యానీ పువ్వులు, 3 యాలక్కులు, 4 లవంగాలను వేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను దాల్చిన చెక్కను మిస్ అయ్యాను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ సోంపుని వేసి బాగా ఫ్రై చేయండి. మనం మామూలుగా అయితే జీలకర్రను యూజ్ చేస్తాం, కానీ ఈ కుస్కా రైస్లో మాత్రం కంపల్సరీగా సోంపుని యూజ్ చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 పెద్దగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. టమాటాలు తొందరగా మగ్గడానికి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా మెత్తగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు 1/2 కప్పు పెరుగుని తీసుకొని బాగా కలపండి. ఇలా పెరుగు ముద్దలు లేకుండా బాగా కలిపి యాడ్ చేయండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపాక 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుల్ని, చిన్న కట్ట కొత్తిమీర ఆకుల్ని వేసి బాగా కలపండి. 2 నిమిషాల తర్వాత అరగంట నానబెట్టిన రైస్ని మాత్రమే వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. స్లోగా రైస్ విరిగిపోకుండా ఇలా కింది నుండి కలుపుతూ ఫ్రై చేయండి. రైస్ని నానబెట్టాం కాబట్టి మీరు గబగబా కలిపేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేయండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి అయితే 1.5 టీ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసి ఉప్పుని సరిచేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు కింది నుంచి పైకి ఇలా ఒకసారి కలిపి ఇలాగే ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇందులో ఏమైనా తడి, తేమ లాంటిది ఉంటే 10 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా నోరూరించే ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ కుస్కా బిర్యానీని మనం పెరుగు రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. చాలా తక్కువ టైంలోనే హెల్దీగా టేస్టీగా చేయాలంటే ఇలా క్యారెట్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లోనే ఈ క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. మరి క్యారెట్ రైస్ చేసి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో మొత్తం ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు.
ఇందులో ఒక దాల్చిని చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కులను వేయండి. అలాగే అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇలా ఇందులో మినపప్పు, శనగపప్పు వేయడం వలన మధ్య మధ్యలో పంటికి తలుగుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 కట్ చేసిన ఉల్లిపాయలు. ఈ క్యారెట్ రైస్ లో ఉల్లిపాయ ఆప్షనల్ అండి. ఉల్లిపాయ వేయకపోయినా చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 70% ఫ్రై అయ్యాక ఇందులో తరిగిన 1 కప్పు క్యారెట్ తరుగును వేసి ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు మరో పక్కన ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం తీసుకున్న 1 కప్పు క్యారెట్ తురుముకు 1 లేదా 1.5 వరకు ఉడికించిన అన్నం తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి అన్నానికి బాగా పట్టించండి. దీని వలన అన్నం చల్లారిన తర్వాత మళ్ళీ ముద్ద కట్టకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. మరో పక్కన క్యారెట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇందులోకి రైస్ ని యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. నేను కూడా మార్నింగ్ టైం లేకపోతే ఇలాగే చేసి బాక్స్ పెడతాను. ఇందులోని దాల్చిని, గరం మసాలా ఫ్లేవర్తో ఈ క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేయండి. పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్టీగా, హెల్తీగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఈ క్యారెట్ రైస్ని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదా మనం పెరుగు రైతాతో తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్విక్ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి కమ్మని కరివేపాకు రైస్ అండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ కరివేపాకు రైస్ని కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి కరివేపాకుతో ఈ అన్నం చేసే ఆ ఈజీ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కరివేపాకు రైస్ చేయడానికి 200 గ్రాముల వరకు అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్ని తీసుకొని బాగా కడిగి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లను వేసి అన్నం అనేది పొడి పొడిగా రావడానికి అందులోనే కొంచెం ఉప్పుని, 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. అలా ఉడికించిన ఈ అన్నాన్ని ముందుగా ఇలా ప్లేట్లోకి తీసుకొని కాస్త ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టడం వలన మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అన్నం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఇందులోనే 1-2 టీ స్పూన్ల ఆయిల్ని, అలాగే కొంచెం ఉప్పుని వేసి కలిపి తీసుకుంటున్నాను. ఇలా కలపడం వలన అన్నం అనేది తిరిగి ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు రైస్ చేసే మిగతా ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని, అలాగే 2 టీ స్పూన్ల మినపప్పుని, మరో 2 టీ స్పూన్ల కందిపప్పుని, 1 టీ స్పూన్ ధనియాలను, అర టీ స్పూన్ మిరియాలను కూడా తీసుకుందాం. ఈ కరివేపాకు రైస్ లో మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయలని తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక 4 తీసుకుంటున్నాను. మీరు తీసుకునే ఎండుమిరపకాయల కారాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను కూడా తీసుకుందాం. ఇందులోనే ఒక 2 రెబ్బల వరకు చింతపండుని వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పిడికెడంతా కరివేపాకును తీసుకుందాం. కరివేపాకును ముందుగానే కడిగి తడి ఆరిపోయాక తీసుకోండి. కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటన్నిటిని కూడా బాగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే మెత్తని పొడిలా గ్రైండ్ చేయొచ్చు, లేదా కొంచెం బరకగా కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా తయారు చేసిన కరివేపాకు పొడిని మనం అన్నంలోకే కాకుండా మనం రోజు తినే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో పక్కన ఇదే ప్యాన్లోకి మరో 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్ల వరకు పల్లీలను వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా పల్లీలు అనేవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, అలాగే మినపప్పుని, కొంచెం ఆవాలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 6-7 పచ్చగా దంచిన వెల్లుల్లిలను వేయండి. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది.
ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక చివరిగా కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేయొచ్చు. అలాగే కరివేపాకు రైస్ అనేది కలర్ఫుల్గా రావడానికి కొంచెం పసుపుని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కరివేపాకుని పొడిని ప్రిపేర్ చేసాం కదా, ఆ పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన అన్నాన్ని తీసుకుందాం. ఇలా మనం వేడివేడి అన్నంతో కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుందాం. మనం అన్నంలో కొంచెం ఉప్పుని వేసాం కదా, ఆ ఉప్పుని చూసుకొని మిగతా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేయండి. మనం కరివేపాకు పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఈ కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కరివేపాకు రైస్ని మనం ఇలాగే తీసుకోవచ్చు, లేదా పెరుగు కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన 4th రెసిపీ వచ్చేసి చోలే రైస్ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ రెసిపీ అండి. పిల్లల నుండి పెద్దల అందరికీ కూడా ఈ పులావ్ని చాలా బాగా ఇష్టపడతారు. టేస్ట్ అంత బాగుంటుంది. తప్పకుండా ఈ చోలే పులావ్ రైస్ చేసి ఆ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కప్పు కబూలి చోలేలను బాగా నానబెట్టండి. కనీసం ఒక 4-5 గంటలైనా నానబెట్టాలి. మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైట్కే నానబెడితే సరి. ముందుగా నానిన చోలేలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మొత్తానికి చోలేలను ఒక 80% ఉడికించాలి. మరో బౌల్లోకి 1 కప్పు రైస్ని తీసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. మళ్ళీ ఇందులోనే వాటర్ని వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. మరో పక్కన 3 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి నార్మల్గా పోయాక చోలే ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా మనం మరీ మెత్తగా కాకుండా ఒక 80% చోలేలను ఉడికించి తీసుకోవాలి. ఈ చోలేలను వేరే బౌల్లోకి తీసుకొని ఇదే కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకుందాం. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ మసాలా, 2 చిన్న దాల్చిన చెక్కలు, జాజి పువ్వు, 1 బ్లాక్ ఇలాచీ, 2-3 యాలక్కులు, 4-5 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా కానీ లేదా జీలకర్ర కానీ వేసి ఫ్రై చేయండి. మసాలాలను ముందుగా వేసేస్తే మాడిపోతాయని ఉల్లిపాయలను కాస్త ఫ్రై చేసి వేశాను. ఇందులోనే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి. అలాగే 2 కట్ చేసిన టమాటాలని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మసాలాలను ఫ్రై చేయండి. ఇప్పుడు ఉడికించిన చోలేలను వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే నానబెట్టిన రైస్ని కూడా వేసి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను చోలే ఉడికించిన వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఒకసారి అంతా కూడా బాగా కలపండి. చివరిగా కొత్తిమీర తరుగు, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. మీరు ఇందులో పుదీనాను కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలి మొత్తం నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. మన చోలే పులావ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ చోలే పులావ్ రైస్ని పెరుగు రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం రెస్టారెంట్లలో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చోలే పులావ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన 5వ రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ అండి. ఈ రైస్ కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పాలకూర తినని వారికి కూడా ఇలా పాలకూర రైస్ చేసి పెడితే కమ్మగా తినేస్తారు. రుచి అనేది అంత బాగుంటుందండి. మరి క్విక్గా చేసి ఈ పాలక్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పాలకూరను ఇలా ఆకుల్లా తీసుకుని శుభ్రంగా కడిగి 1 కప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి 4-5 పచ్చిమిర్చీలను, కొద్దిగా అల్లం, ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, 2 యాలక్కులు, దాల్చిన చెక్కను తీసుకోండి. ఇందులోనే కడిగిన పాలకూరను కూడా తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత పంచదారను తీసుకోండి.
ఇందులో పంచదార వేయడం వలన పాలకూర రంగు మారకుండా గ్రీన్గా ఉంటుంది. అలాగే కొద్దిగా షుగర్ వేస్తున్నాం కాబట్టి స్వీట్ కూడా ఏమీ ఉండదు. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పాలక్ రైస్ని చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే 1 ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన పాలకూర మిక్స్ని వేసి బాగా కలపండి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 2-3 నిమిషాల టైం పడుతుంది. అలాగే మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండండి, అడుగు మాడిపోకుండా ఉండడానికి. చూడండి, పాలకూర మిక్స్ చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు 1 కప్పు వరకు ఉడికించిన అన్నం వేసి కలపండి. అన్నం కాస్త పొడి పొడిగా ఉంటే ఈ పాలక్ రైస్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేశాక 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి. 1 నిమిషం తర్వాత పాలకూర అన్నం తయారు. ఇలా మనం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి లేదా డిన్నర్లోకి ఇలా ఎప్పుడైనా చేసుకుని ద బెస్ట్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ. కొందరు పాలకూర తినడానికి అంతగా ఇష్టపడరు. సో ఫ్రెండ్స్, చూసారు కదా 5 రకాల లంచ్ రెసిపీస్ని ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలాగే మరిన్ని వంటలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.